హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్తో మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి, తక్కువ టైంలో, అండ్ చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది. సో ప్రాసెస్ అంతా కూడా చూసేయండి. స్టార్ట్ చేద్దాం. ఈ మిల్క్ షేక్ కోసం మనం ముందుగా డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్ ప్యాకెట్ని తీసుకోవాలి. ఇందులో 6 ప్యాకెట్స్ ఉంటాయండి. మనం ఒకటి పక్కన ఉంచుకుని మిగతా 5 కూడా వాడుకోవచ్చు. ఒక మిక్సీ జార్ తీసుకుని ఇలా ఓపెన్ చేసుకుని బ్రేక్ చేసుకుని వేసుకోవాలి. ఇలా చేసుకుంటే గ్రైండ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా అండ్ మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. ఇలా 5 బిస్కెట్స్ తీసుకుంటే 2 గ్లాసెస్ వరకు మిల్క్ షేక్ వస్తుందండి. ఇలా బిస్కెట్స్ అన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుని నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకుంటున్నాను. అలాగే 1/2 లీటర్ పాలు కాచి చల్లార్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఆ పాలని కూడా మిక్సీ జార్లో వేసుకుని హై స్పీడ్లో ఒక 2 మినిట్స్ పాటు బాగా బ్లెండ్ చేసుకోవాలండి. అలా చేసుకుంటే ఇలా ఫ్లఫీగా మనకి మిల్క్ షేక్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు చాక్లెట్ సిరప్ తీసుకుని మనం ఏదైతే గ్లాస్లో మిల్క్ షేక్ రెడీ చేసుకుంటామో ఆ గ్లాస్ని ఈ విధంగా డెకరేట్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే తాగడానికి చాలా బాగుంటుంది అండ్ చూడడానికి కూడా బాగుంటుంది. సో నేను ఇక్కడ 2 గ్లాసులు కూడా ఈ విధంగా డెకరేట్ చేసుకుని ఉంచుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న మిల్క్ షేక్ ఉంది కదా, దాన్ని ఈ గ్లాసులో వేసుకోవాలి. 2 గ్లాసుల్లోనూ కూడా వేసుకుని ముందు ఒక బిస్కెట్ పక్కన ఉంచమని చెప్పాను కదా, దాన్ని కొద్దిగా క్రష్ చేసుకుని ఈ గ్లాస్ పైన ఇలా వేసుకుంటే మనకి తాగేటప్పుడు చాలా బాగుంటుందండి. చాలా ఎమ్మీగా ఉంటుంది. మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా వెంటనే ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.